గణేష్ ఉత్సవాలు వచ్చేస్తున్నాయి. పందిళ్లు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు లంబోదరుడికి ఇష్టమైన లడ్డూలు కూడా రెడీ అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం కేంద్రంగా భారీ లడ్డూల తయారీ ప్రారంభమైంది. ఒకదాన్ని మించి మరొకటి తయారు చేసి గిన్నిస్ రికార్డు కోసం పోటీ పడుతున్నాయి సంస్థలు. తాపేశ్వరం అంటే కాజానే, అది ఎప్పుడు ఫేమస్. అయితే వినాయక చవితి వచ్చిందంటే ఈ ఊరు మళ్లీ వార్తలో నిలుస్తుంది. భారీ గణేశులకు అతి భారీ లడ్డూలను అందిస్తూ ప్రతి ఏటా కొత్త రికార్డులు కొడుతోంది గ్రామం. ఈ ఏడాది కూడా లంబోదరుడికి లడ్డూల నైవేద్యం పెట్టేందుకు రెడీ అవుతోంది. సురుచి ఫుడ్స్ సంస్థ 12,500 కేజీల బరువైన మహాలడ్డూని సిద్ధం చేస్తోంది. మరోవైపు భక్తాంజనేయ స్వీట్స్ సంస్థ 13,000 కేజీల లడ్డూకి పాకం పెడుతోంది. 3 రోజుల పాటు జరిగే ఈ లడ్డూల తయారీలో చివరికి ఏ లడ్డూ బరువు ఎంత వస్తుందో చెప్పడం అసాధ్యంగా కనిపిస్తోంది. రికార్డుల కోసం 2 సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ లడ్డూ సమరంలో పరిణామాలు పెరిగిపోయే అవకాశం కనిపిస్తోంది. చివరికి లడ్డూల బరువు 15,000 కేజీల వరకు ఉండొచ్చనేది అంచనా. గణేష్ మాలలు ధరించి లడ్డూ తయారీలో నిమగ్నమయ్యారు వంటవారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ గిన్నెలో టన్నుల కొద్దీ స్వీట్ బూందీని కుమ్మరిస్తూ మహాలడ్డూలను తయారు చేస్తున్నారు. గత 6 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా ఖైరతాబాద్ గణేష్ కి లడ్డు ఇవ్వడం జరుగుతుంది. 500 కిలోల లడ్డూతో ప్రారంభమైన మా యాత్ర గత సంవత్సరం 6,000 కిలోలు సాగింది. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా 13,000 కేజీలు పైబడిన అతిపెద్ద గిన్నీస్ లడ్డు తయారు చేయాలని నిర్ణయించింది. శ్రీ భక్తాంజనేయ స్వీట్ సిబ్బంది 14 మంది గణేష్ మాలలు ధరించి ఈ లడ్డూ ప్రక్రియ ప్రారంభించారు. గిన్నీస్ లడ్డు తయారీ ప్రక్రియ 3వ తారీఖు ఉదయం ప్రారంభించి 3వ తారీఖు రాత్రి 9 గంటలకి పూర్తి చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఖైరతాబాద్ వినాయకుడికి 500 కేజీల లడ్డూని తయారు చేసి ఉచితంగా అందించనున్నారు. విశాఖ, విజయవాడలో కొలువయ్యే గణనాథులకు కూడా ఇక్కడి నుంచి లడ్డూలు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ భారీ లడ్డూను చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు.